అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో ఆచరా డెంటల్ వైద్యశాల ఒకటి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పల్లె సింధూరారెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఈ ముఖ్య అతిథిగా వచ్చి రిబ్బన్ కటింగ్ చేయడానికి వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఆచరా డెంటల్ క్లినిక్, డాక్టర్ భ్రమరా బీడీఎస్ అంటూ కూడా చూస్తున్నాం. మనం చాలా న్యూస్ చేసాం. హాస్పిటల్స్ అంటే చాలా వరెస్ట్గా ఉన్న హాస్పిటల్స్ చూపించాం. బయోమెడికల్ వేస్ట్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారనేది చూపించాం. అసలు అపరిశుభ్రంగా ఉన్న హాస్పిటల్ కూడా చూపించాం. ఈరోజు ఈ హాస్పిటల్ నేనంతా వెళ్ళి చూసి వచ్చాను. ఒకసారి చూడండి. ఈ విధంగా హాస్పిటల్ మెయింటైన్ చేస్తే చెడును ప్రశ్నించే AP39 టీవీ మంచి ఉన్నా కూడా తప్పకుండా చూపిస్తుంది. ఇలా వెళ్తుంటే ఇక్కడ సింధూరారెడ్డి గారు వస్తున్నారు, ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఉంది లోపలని చూడడానికి వచ్చాము. ఒకసారి చూపిస్తా. నిజంగా హాస్పిటల్ అంటే ఈ విధంగా ఉండాలి అనేటట్లు ఉంది. చేయడానికి చేస్తున్నారు. ఇక్కడ చాలా ఈ బ్యూటిఫుల్గా ఇక్కడ అంటే పంటికి సంబంధించిన అంశాలు అంటే డెంటల్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడంతా కూడా ఈ పిక్చర్స్ వేశారు. ఇక్కడ రిసెప్షన్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ రిసెప్షన్ దగ్గర నుంచి ఇక్కడ ఎవరన్నా వస్తే విజిటర్స్, ఎందుకనే పేషెంట్ ఎవరన్నా వస్తే కూర్చోడానికి కూడా నీట్గా, చాలా చోట్ల పేషెంట్లు వస్తే నిలబడుకోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడ ఇన్ని చైర్లు వేశారు. అలాగే డాక్టర్ ఛాంబర్, ట్రీట్మెంట్ రూమ్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది డాక్టర్ గారి ఛాంబర్. ఇక్కడ కూడా బ్రష్ ట్వైస్ ఏ డే, రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోండి. డోంట్ యూజ్ టూత్ పిక్స్ మనం ఎలా పడితే అలా పెట్టి గెలుకుతుంటాం. చికెన్ తిన్నా మటన్ తిన్నా అది చేయకూడదంట. ఇలాంటివన్నీ చేయకూడదు అన్నట్లుగా ఇక్కడ అన్నీ నీట్గా ఎంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే, డోంట్ ఓపెన్ బాటిల్ క్యాప్స్ విత్ టీత్. కూల్ డ్రింక్స్ బాటిల్ కానీ లేపేస్తుంటాం పండ్లతో, అసలు అది చేయకూడదంట. ఇలాంటివన్నీ చేయకూడదని ఇక్కడ ఉన్నాయి. అవాయిడ్ క్రంచింగ్ ఐస్ క్యూబ్స్, అంటే ఐస్ క్యూబ్స్ కూడా డైరెక్ట్గా మనం తినకూడదు అన్నట్టుగా కూడా ఉంది. విజిట్ ఏ డెంటల్ వన్స్ ఇన్ 6 months, 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పంటి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి, మనకు బాగున్నా బాగలేకపోయినా. ఇక్కడ చూస్తున్నాం మనం అతనమైన చైర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ, ఇంత నీట్గా చేశారు. ఇదే విధంగానే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా వాష్ బేసిన్ కూడా పెట్టారు, దానికి డైరెక్ట్ పైప్ లైన్ ఇచ్చారు. వైర్లు కూడా ఎక్కడంటే అక్కడ లేకోకుండా అంటే నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే ఈ విధంగా ఉంటే అట్లా పేషెంట్కి కావచ్చు, వచ్చిన పేషెంట్లకి బాగుంటుంది, డాక్టర్ గారికి కూడా బాగుంటుంది. చూస్తున్నాం మనం ఇక్కడ దీంట్లో ఎక్కడెక్కడ యూజ్ చేయాలో అవన్నీ కూడా. అంటే పాత బిల్డింగ్లో అట్లా ఉండొచ్చు, అయినా మనం డబ్బులు పెట్టి చేయించుకోగలిగితే చేయించుకోవచ్చు. ఈ విధంగా ఒకటి కాదు, ప్రతి దాంట్లోనే ఎక్కడ ఏవైతే ఉండాలో అక్కడ అవన్నీ కూడా అమర్చారు. చిన్నగా అంటే చాలా తక్కువ స్పేస్లో అయినా కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మిషనరీస్ ఇవన్నీ ఏదో పెట్టారు, ల్యాబ్ అనుకుంటా, ఇది డెంటల్ ల్యాబ్. ఈ విధంగా మెయింటైన్ చేస్తే మేము కూడా చాలా బాగుందని చూపిస్తాం కదా ప్రజలకు. సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, వైఫై, ఇక్కడ ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఉంది. సో నైస్ చాలా బాగుంది. ఇదేంది, స్టెరిలైజేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చూస్తుంటాను ఈ స్టెరిలైజేషన్. ఈ కత్తులు ఇవన్నీ వాడుతుంటాం కదా పళ్ళల్లో పెట్టి, మళ్ళీ అవే యూజ్ చేయడము, ఇవన్నీ ఈ స్టెరిలైజేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. యూవీ స్టెరిలైజేషన్ ఛాంబర్ అంట. ఇవన్నీ పెట్టుకొని కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్తగా డాక్టర్స్ కూడా అప్డేట్ అయ్యి పేషెంట్లకు బాగా చూసుకుంటే వాళ్ళు మళ్ళీ వస్తారు. మనకు ఎవరు వ్యతిరేకం కాదు. మంచి అయితే మంచి చూపిస్తాం, చెడు అయితే చెడు, ఇది బాగలేదని చూపిస్తాం, అంతే కదా.